అక్కడ స్టేషన్‌లో హ్మ్. పేరుకి పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ అన్నింట్లో అజాగ్రత్తే. కొన్ని ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఛీ! మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు ఎవరికి అన్నాడు ఇన్స్‌పెక్టర్ మోర్ష్‌ను ఉద్దేశించి. ఈలోగా ఎక్స్‌క్యూజ్ మీ సార్ అన్నది లాలిత్య వచ్చి. ఎస్ అని తనను చూసి ఓహో వాడి భార్యవా అన్నాడు వెకిలిగా ఇన్స్‌పెక్టర్. ఇన్స్‌పెక్టర్ మాటలు మర్యాదగా రానివ్వండి అన్నది కోపంగా లాలిత్య. హంతకుడి భార్యవి నీకు మర్యాదేంటే అన్నాడు లాలిత్య దగ్గరకు వచ్చి. హలో ఇన్స్‌పెక్టర్ ఏంటిది? ఆడవారితో ఇలాగైనా ప్రవర్తించేది అన్నాడు మోక్ష్. ఏయ్! హంతకుడి భార్యని కూడా ఆడదే అంటారా? అన్నాడు వెకిలిగా. ఏయ్! చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నీ అతి చూస్తుంటే నీ వెనక ఎవరో ఉన్నారని అర్థమైంది. ఎవరు అని నేనిన్ను అడగను కానీ ఇంకొంతసేపట్లో నీ ఉద్యోగం ఉండటం ఖాయం అని మాత్రం చెప్తాను అన్నాడు కోపంగా మోక్ష్. అబ్బా! ఛా! అంతుందా నీ దగ్గర? అన్నాడు ఇన్స్‌పెక్టర్ వెటకారంగా మోక్షను చూసి. ఎంతుందో చూస్తావు కదా అన్నాడు మోక్ష్. చూద్దాంలే అని లాలిత్య వైపు అదోలా చూస్తూ చాలా బాగున్నావు పెట్టా. ఆ హంతకుడితో ఏమంటావు? ఎలాగో వాడిని రేపు కోర్టుకి సబ్మిట్ చేస్తాను. వాడికి ఎలాగో శిక్ష పడుతుంది. దాంతో వాడి ఇంట్లో వాళ్ళంతా నిన్ను నానా మాటలు అంటారు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. లేదు సరేలే నువ్వెందుకు చెప్పు ఏడవటం? అదేనే నా అనే మాట పూర్తిగా ముందే అతను చెల్లుమంది. ఒక క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి అతడికి. తర్వాత తేరుకొని అనుకోని ఆ పరిణామానికి విస్తుపోతూ ఎవరు నన్ను కొట్టింది అంటూ చుట్టూ చూసి ఎవరు లేకపోవడంతో ఏ నువ్వేనా నన్ను కొట్టింది అని అడిగాడు ఇన్స్‌పెక్టర్ ఆలోచన చూసి. అవును అని కోపంగా సమాధానం చెప్పింది. ఎంత ధైర్యమే నీకు? డ్యూటీలో ఉన్న ఒక పోలీసునే కొడతావా అంటూ లాలిత్యను కొట్టడానికి చెయ్యెత్తబోతుంటే ఏ ఇన్స్‌పెక్టర్ దించు. ఆ ఎత్తిన చెయ్యి దించు లేదా తర్వాత ఎత్తడానికి చెయ్యి ఉండదు నీకు అన్నాడు మోక్ష్. ఏంటి బెదిరిస్తున్నావా? అన్నాడు ఇన్స్‌పెక్టర్. రేయ్! ఈ మోక్ష్ ఊరికే ఎవరిని బెదిరించడు. అలా అని తప్పు చేస్తే వాళ్ళకి మోక్ష కలిగించే వరకు వదిలిపెట్టడు. ఇక నీ ఊస్టింగ్ సిద్ధమైనట్టే అని హాయ్ విక్రమ్ అంటూ నవ్వాడు గుమ్మం వైపు చూసి. హా అంటూ పక్కకి తిరిగిన ఇన్స్‌పెక్టర్కి స్టేషన్ గుమ్మం దగ్గర విక్రమ్, లాయర్ ఇద్దరు నిలబడి ఉన్నారు. వారిని చూసి చిరాగ్గా మొహం పెట్టి ఏ ఎవరు మీరు అని అడిగాడు. హలో ఇన్స్‌పెక్టర్ ఎదురుగా ఉన్నది ఎవరో కూడా తెలియట్లేదా? మిస్టర్ ఇన్స్‌పెక్టర్ అని లాయర్ మంజునాథ్ మోక్ష్ గారికి బెయిల్ తీసుకొచ్చాం అని చెప్పాడు మంజునాథ్. బెయిలా? ఇప్పుడే వాడిని స్టేషన్కు తీసుకొచ్చి గంట కూడా గడవలేదు. హంతకుడికి అప్పుడే బెయిల్ వచ్చిందా అన్నాడు ఆశ్చర్యంగా ఇన్స్‌పెక్టర్. దానికి విక్రమ్ నవ్వుతూ ఇన్స్‌పెక్టర్ మీకు మా సార్ గురించి తెలియదు. మోక్షప్రద్ అంటే ఒక సింహం. అమెరికాలో మా సార్కి పోటీగా ఎవరూ వచ్చేవారు కాదు. ఇక శత్రువుల విషయానికి వస్తే శత్రువుల గుండెల్లో గుబులు పుడుతుంది మా సార్ పేరు చెప్తే. ఇదంతా ఎందుకు? సింహం జోలికి ఎవరూ రారు కదా. వస్తే బ్రతికి బట్టకట్టలేరు. మంచి వాళ్ళకి ఎప్పుడు మా సార్ అండగా ఉంటారు. చెడ్డ వాళ్ళకి సింహంలా మారతారు. అది బిజినెస్లో అయినా సరే మరి ఎందులో అయినా సరే. అయినా మీరు అనుమానంతో మాత్రమే తీసుకొచ్చారు కానీ సాక్ష్యాలు ఏమున్నాయి? ఆడవారితో కూడా ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? ఇప్పుడు కనుక మేము మీ మీద కేసు పెడితే ఏం చేస్తారు? అని లాయర్ వంక చూశాడు విక్రమ్. మంజునాథ్ నవ్వుతూ ఇదిగోండి బెయిల్ పేపర్స్ అంటూ ఇన్స్‌పెక్టర్కి అందించాడు. ఇన్స్‌పెక్టర్ వాటిని తీసుకుని లాయర్ వైపు ఓ క్షణం చూసి సార్ మీరు అమెరికాలో పేరున్న మోస్ట్ క్రిమినల్ లాయర్ కదా అన్నారు. పర్లేదు ఇప్పుడన్నా లైట్ వెలిగిందా? అన్నాడు మంజునాథ్ నవ్వుతూ ఇన్స్‌పెక్టర్తో. సార్ మీరు అక్కడి నుండి ఇక్కడికి అన్నాడు చిన్నగా. ఇందుకే నేను మోక్ష్ గారికి కంపెనీస్ అన్నిటికీ లాయర్ని. ఆ మాటలు విని దీనికోసం ఇప్పటికిప్పుడు అమెరికా నుండి వచ్చారా అని అడిగాడు ఇన్స్‌పెక్టర్ నోరు పెద్దది చేసుకుని ఆశ్చర్యంతో. దానికి మంజునాథ్ నవ్వుతూ అవును ముందు ఆ నోరు మూసుకో లేకపోతే ఈగలు లోపలికి వస్తాయి అంటూ కిచెన్ తట్టి ఇక నీ ఉద్యోగం గోవిందా అని నవ్వుతూ మా సార్ని అన్నాడు. అని కానిస్టేబుల్ వంక చేశాడు ఇన్స్‌పెక్టర్. ఎస్ సార్ అని సైలెంట్ చేసి రండి సార్ అన్నాడు మోక్ష్ కానిస్టేబుల్ వేగంగా. మోక్ష్ ఇన్స్‌పెక్టర్ దగ్గరికి వచ్చి కోపంగా చూస్తూ నువ్వు చాలా ఓవర్గా బిహేవ్ చేశావు ఇన్స్‌పెక్టర్. నా భార్యని కూడా చాలా అన్నావు. నువ్వు అన్న వాటికి నేను ఇక్కడికిక్కడ ఏదైనా చేయలేను కానీ చేయను. ప్రస్తుతం నీ జాబ్ మాత్రమే పోతుంది. ఇక నీ వెనుకున్న వాటిని చెప్పు. ఈ మోక్షనాథ్ వారి ఎంత త్వరలోనే చూస్తాడని నా కంపెనీ క్రాష్ చేయడమే కాకుండా చాలా మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళకి ఈ మోక్షాన్ని ప్రసాదిస్తారనుకోవచ్చు అని లాయర్ వైపు చూసి థ్యాంక్స్ అన్నాడు. అయ్యో ఇంత మాట సార్ ఇది నా బాధ్యత. ఇక నేను వెళ్తాను మరి అని లాయర్ వెళ్ళిపోయారు. మోక్ష ఆలోచన దగ్గర వచ్చి భుజం చుట్టూ చేరేసి పద
రా ఇంటికి వెళ్దాం అని విక్రమ్ పద అంటూ నడిచాడు. భార్య నడిపించుకోడు. ఎస్ సార్ అంటూ వాళ్ళ వెనక్కి నడిచాడు విక్రమ్. ముగ్గురు కారు ఎక్కాక కారు స్టార్ట్ అయ్యింది. మౌనంగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న లాలచి చూసి ఏమైంది మా, ఇంటికి ఇంకా డల్గా ఉన్నావు ఇలా అని అడిగాడు. ఆ మాటకు అది కారు అందులో ఎవరున్నారని కూడా చూడకుండా ఏడుస్తూ మోషను హక్ చేసుకుని ఎంత భయం వేసింది తెలుసా అన్నది చిన్నపిల్లల వెక్కిలు పెట్టి. మోష్ కూడా భార్య చుట్టూ చేతులు వేసి కారు వెనుక సీట్స్కి ముందు సీట్స్కి మధ్యలో ఉన్న కట్టలు లాగి, ఏ ఎందుకు చిన్నపిల్లల ఏడుస్తూ ఇప్పుడు ఏమైంది అయినా నువ్వు నీ గురించి చెప్పేసరికి నువ్వు ఒక డైరింగ్ అండ్ డాష్ ఉమెన్లా అనిపించావు నాకు. కానీ ఇప్పుడు నువ్వు ఇలా ఏడిస్తే నువ్వు పిరికి అని అనిపిస్తుంది నాకు అన్నాడు నవ్వుతూ. నీ విషయంలో నేను ఇంతే. ఇది ఆ బాయ్ పని. ఒకవేళ మమ్మల్ని వాడు ఏమైనా అమ్మో నేను ఆ ఊహ కూడా భరించలేను అన్నది అలాగే మోషన్ పెట్టుకో. బాగా వాడి మొహం. వాడు నన్ను ఏం చేయలేదు కానీ నువ్వు మీ అక్కడికి ఫోన్ చేసావా ఇంటికి అసలు అన్నాడు మాట డైవర్ట్ చేసి. మోష్ ఆ మాటకు ఏడుస్తుండగా ఆపేసి ఆహా చేయలేదు అన్నది చింటి. పోనీ మనీని పంపించావా? ఆహా. నీ ఏడుపైన పంపించావా? ఆహా అని మోష్ చూసింది కోపంగా. సారీ ఏదో జోక్గా అన్నాను. ఇదిగో ఈ ఫోన్ నుంచి అంటూ తన ఫోన్ ఇస్తుంది. వద్దు నేను నా ఫోన్ చేస్తాను అని లాలించా. వద్దు లాలించా, ఇప్పుడు ఆ బైక్ నువ్వు ఎక్కడున్నావు అని తెలిసిపోయింది కదా, సో వాళ్ళు మన ప్రతి కదలిక అబ్జర్వ్ చేస్తున్నారు. దానిలో భాగంగా మన ఫోన్స్ కూడా ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ కొత్త టెక్నాలజీతో ప్రత్యేకంగా తయారు చేయబడింది. దీనిని ఎవరు కూడా ట్రాప్ చేయలేరు. మనం ఎవరితో మాట్లాడామో అసలు ఎవరికి ఫోన్ చేస్తామో కూడా తెలియదు అనేసరికి లాలిజ ఫోన్ తీసుకుని తన అంకుల్కి ఫోన్ చేసి మాట్లాడింది. ఇటు స్టేషన్కి వస్తున్న సుమ వాళ్ళకి మోష్ గారు రావడంతో సుమ భర్తతో అది చూసి ఏమండి అది అది మన మోష్ కార్ లాగా ఉంది చూడండి అన్నది. భార్య చెప్పింది విని మనోహర్ కారు ఉండిలో నుండి బయటకు చూసి అవును సుమ అది మన మోష్ కారు అన్నాడు. అంటే వచ్చేది వాడి నగేష్ కారాకు అన్నాడు తండ్రి. అలాగే అన్నయ్య అంటూ కారు పక్కకు కాపాడు. తన కారు పక్కన ఇంకో కారు ఆగడం చూసి అది గుర్తుపెట్టి సార్ అమ్మగారు వాళ్ళు వచ్చినట్టున్నారు సార్ అన్నాడు విక్రమ్. వెంటనే మోష్ కారు ఆపమని కారు తిరిగి వస్తున్న తల్లిదండ్రులను చూసి నాన్న అంటూ ఎదురు వెళ్ళాడు మోష్. సుమ పరువు లాంటి నడకతో కొడుకుని చేరుకుని తన ఒళ్ళంతా నిమురుతూ నాన్న మోష్ నీకేం కాలేదు కదా అని వెళ్ళి ఏడుస్తూ తల్లి కళ్ళలో తనపై కనిపిస్తున్న ప్రేమను, ఆ ప్రేమతో వచ్చిన తల్లిని చూసి చలించిపోయి లేదమ్మా నాకేం కాలేదు అన్నాడు ప్రేమ. నాన్న అంటూ మనోహర్, బాబు, మోష్ అంటూ నగేష్ ఇద్దరు ఒకేసారి అంటూ తన వంక చూశారు. నాకేం కాలేదు డాడీ, మన డాడీని తీసుకొచ్చి భయం ఇప్పించాడు. పదండి ఇక్కడ ఇంటికి వెళ్దాం అన్నాడు. సరే అంటే సుమ వాళ్ళు వెళ్తుంటే మోష్ అమ్మ నువ్వు నాతో రా అన్నాడు. ఆ మాటకి ఆనందంగా తిరుగువైపు చూసేది సుమ. విక్రమ్ నువ్వు నాన్న వాళ్ళతో వెళ్ళు అన్నాడు మోష్. ఓకే సార్ అంటూ విక్రమ్ మనోహర్ వాళ్ళకి వెళ్ళాడు. ఇక మోష్ వచ్చేసిండు ఒక కారులో ఇంటికి. అందరూ లోపలికి వస్తుంటే సుమ ముందుకొచ్చి ఒక నిమిషం ఆగు నాన్న అంటూ లోపలికి వెళ్ళి హారతితో వచ్చి ఎందరి దిష్టి నిలబడ్డాయో ఇద్దరి మాత్రం నిలబడ్డాయో దిష్టి శక్తి నిలబడిందో అంటూ దిష్టి తీసి ఇప్పుడు లోపలికి పద నాన్న అన్నది. అందరూ లోపలికి వచ్చాక ఏ మహాతల్లి వచ్చావా, మళ్ళీ ఏం చేద్దామని ఎప్పుడు పోలీస్ స్టేషన్ రంగు కూడా తప్పదు మా మేనల్లుడు ఈ రోజు అంటూ రాజమీదకి వస్తున్న బ్రాహ్మీ రష్మి వాళ్ళ వైపు కోపంగా చూశాడు మోష్. అంతే, దాంతో తక్కువ నోరు మూసేశారు వాళ్ళు. అది చూసి వాళ్ళ భర్తలు నవ్వుకున్నారు. లాలిచ్చ నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అని మీరు కాస్త రెస్ట్ తీస్తుంది. బాబాయ్ మీరు కూడా అమ్మ నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీస్తామని చెప్పి విక్రమ్ నీతో మాట్లాడాలి అంటూ వెనుక లాంటి వెళ్ళారు మోష్. విక్రమ్ మోషన్ అనుసరించాడు. ఇక మనజ నాటకలేదు. లక్ష్మి దానిని వారి భర్తలు ఒక రెండు చేయాలి. హరీష్ నితిన్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళారు. సాక్షిగా విషయం ఫోన్ చేస్తున్నారు. హరిత కూడా బయటకు వెళ్ళింది. ఇటు విక్రమ్ మోషుల మధ్య మాలోపించారు. మోష్ అక్కడ ఉన్న చైర్లో కాలు బాగా చూసి విక్రమ్ అక్కడ ఎదురుగా నిలబడ్డాడు. విక్రమ్ నాకు బాయ్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నావు. ఆ మాట విని విక్రమ్ షాక్ అవుతూ సార్ బాయ్ గురించా, ఎందుకు సార్ అంటూ ఆగారు. విక్రమ్ కానీ దీనికన్నా ముందు మన కంపెనీని బ్లాస్ట్ చేసిన వాటి ఎవరో ఏంటో ఎందుకు చేశారు, వారి ఫుల్ డీటెయిల్స్ అవి కావాలి. అలాగే ఇద్దరు కూడా ఎవరో శత్రువులు పుట్టినట్టున్నారు. చూద్దాం. ఉదయం మన ఆఫీస్ దగ్గర ఎవరితో కారు అడిగింది. దానిలో నుండి ఒక ఆకారం వెకిలి నవ్వు నవ్వుతుంది. నవ్వు అంటూ స్టైల్గా నవ్వుతూ విక్రమ్ వెయిట్ చేశాడు. ఓకే సార్
అంటూ అక్కడి నుండి వెళ్ళాడు అర్థమైన ఇటు దాన్ని సీరియస్గా చూశాక ఏనాడు కూడా తల్లితో సరిగ్గా మాట్లాడని వాడు ఇప్పుడు రెస్ట్ తీసుకోమ్మ అంటూ ఏంటి ప్రేమగా చెప్తున్నావు అన్నది. అవునక్క, నాల నుండి తల్లితో ప్రేమగా మాట్లాడేవాడు కాదు, అసలు కనీసం తన వంక కూడా చూసేవాడు కాదు, తను పెట్టింది కూడా తినేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చి చెప్పేశారు. ఎంత ప్రేమ వస్తున్నారో అన్నది లక్ష్మి పురుషుగా. ఇదంతా ఆ అనాథవాడిని అది ఇంటికి వచ్చి రాగానే తల్లి కొడుకు ఇద్దరిని దగ్గర చేసింది. అంతేనా, ఏనాడు మనల్ని పల్లెత్తు మాట కూడా అన్నది మా నాన్న చేత నానా మాటలు అనిపించింది అన్నది రాబోయే కోపంగా. అవునక్క, మనం చూస్తూ కూర్చుంటే లాభం లేదు. దాన్ని ఇంటి నుండి గెట్టేసి నా కూతురిని మోచుకొచ్చి పెళ్లి చేస్తే ఆస్తి అంతా మనకు కొట్టేయచ్చు. అంటే ఏంటి నువ్వు అనేది? నీ కూతుర్ని మోసగాడికిచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి అంతా కొట్టేద్దాం అనుకున్నావా అన్నది రావి. అయ్యో అక్క, అదేంటి ఎలా అంటావు? ఈ పెళ్లి ఐడియా ఇచ్చింది నువ్వే కదా, మర్చిపోయావా? ఓ అవును కదా, మర్చిపోయాను. మర్చిపోతూ అయినా ఆస్తి అంతా నేను ఒక్కదాన్నే మింగేదానిలా కనబడుతున్నావు నా తల్లి బట్టికి. నా కూతురు అట్టించి పెళ్లి చేశాక ఆస్తి అంతా మనమే నొక్కేద్దాం. అలాగే లక్ష్మి, కానీ ముందు మనం ఆ తల్లి కూతురుని వెళ్ళగొట్టాలి. అలాగే మోక్షంని దాన్ని దూరం చేయాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. మరి ఇకని ఖర్చులిద్దరూ ఆ పైన ఉందని అన్నాడు చంద్రశేఖర్. అన్నీ మేము చేస్తే మరి మీరేం చేస్తారో అని అడిగారు రాముని లక్ష్మణ్. మేము ఈ అడవులకి అడుగులు ఎక్కుతాం పిల్లంగారు అన్నారు హరి. వెటకారం ఎక్కువైన అన్నది దాహం భర్త వైపు కొడుగా చూస్తూ. ఇందులో వెటకారం ఉందో, మేము చేస్తుంది అదేగా ఇప్పుడు. చాలా బాగున్నారు కాకండి, మేము మా ప్రయత్నం చేస్తాము, మీరు మీ ప్రయత్నం చేయండి అన్నది లక్ష్మి. విడివిడిగా ఎందుకు, అందరం కలిసి చేద్దాం అన్నాడు హరి. అలాగే ఇదేదో బాగుంది అంటూ నలుగురు చుట్టూ కలిపారు. సాక్షిక ఇంట్లో తన రూమ్లో కూర్చుని ఫోన్ చూస్తుంది. సాక్షిక, ఏం చేస్తున్నావు అంటూ గదిలోకి వచ్చిన సుమ కూతురు ఫోన్లు చూడటాల నిమగ్నమై ఉండటం చూసి దగ్గరికి వెళ్ళి తలని ముడుతూ, అమ్మా సాక్షి, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటే చదువుకోకుండా ఫోన్ చూడటం ఇంతరా అన్నది ప్రేమగా. నాకు తెలిసిలే అమ్మా, నేను తర్వాత చదువుతా అని చెప్పి మళ్ళీ ఫోన్లో నిమగ్నమైంది సాక్షిక. తర్వాత కాదు తల్లి అంటూ ఇంకా ఏదో చెప్తుంటే, అబ్బా నువ్వు వెళ్ళమ్మా, నాకు తెలుసు కానీ నేను విసుక్కోవడంతో సుమ మొహం చిన్నముచ్చు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇటు నాలో కూర్చుని మోషన్ దగ్గరికి వచ్చింది లాలించ. భర్త ఎదురుగా చైర్లో కూర్చుని ఏం చేస్తున్నారు శ్రీవారు అన్నది. ఏముంది, నా శ్రీమతితో రొమాన్స్ చేసే మూడ్లో ఉన్నాను అన్నాడు. అస్సలు సిగ్గు లేదు, నాకెందుకు సిగ్గు? లేకపోతే ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలియదా? ఎవరైనా వింటే? ఎవరు వినర్లే కానీ వెళ్ళకపోతే ఓకేనా అన్నాడు కన్నుమొట్టు. అబ్బా, వచ్చి మిమ్మల్ని కదిలించాను చూడండి, నాకు గుర్తులేదు. సరే కానీ లాలించ, మీ అంకుల్ వాళ్ళకి మనీ పంపావా? మీరు చెప్పారు కదా, ఆ వెంటనే పంపాను. కాస్త కాఫీ తీసుకురావా? ఇప్పుడే తెస్తానండి అంటూ లోపలికి వెళ్ళింది లాలించ. ఇదంతా చాటు నుండి విన్న లక్ష్మి వాళ్ళు హర్షితని పిలిచారు. ఏంటమ్మా అంటూ వచ్చింది హర్షిత. ఏంటి ఎప్పుడు చూడు ఫోన్లేనా అని పక్కన పడేసి వెళ్ళి, మీ బావకి కాఫీ కావాలట, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకెళ్ళివ్వన్నది దామిని. నేనా? బావకి కాఫీ? నా పెద్దమ్మ ఇంకా ఉంది కదా అన్నది. ఓసిని, మీ బావ అంటే మీకు ఇష్టమా కాదా ముందు చెప్పు. చాలా ఇష్టం పెద్దమ్మా. మరైతే మూసుకుని వెళ్ళు. అయ్యో, నాకు కాఫీ కలపక రాదే అన్నది మొహం అదాగా పెట్టి. ఎందుకు రాదు? నేర్చుకుంటే అదే వస్తుంది. అయితే నువ్వు వచ్చి చెప్పు పెద్దమ్మా ఎలా కలపాలో. స్పిన్నర్ మొహం దానా, నాకు వస్తేనే కదే నీకు చెప్పేది. నాకు కూడా రాదు అని మనసులో అనుకుని పైకి, మీకు ఇప్పుడు యూట్యూబ్ ఉన్నాయి కదమ్మా, అది చెప్పండి వెళ్ళి తొందరగా, లేకపోతే ఆవిడ గారు ఇస్తుంది అని హడావుడి చేసేసరికి అని చిన్నోడు వెళ్ళి అంతా చూస్తూ గడ్డం కింద వేలు పెట్టుకుని కాఫీ ఎలా కలపాలి అంటే ముందు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంది. కొన్ని క్షణాలుగా ముందు యూట్యూబ్ చూడాలి అంటూ ఫోన్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో కాఫీ ఎలా కలపాలో చూస్తుంది. అందులో చెప్తూ ఉంటే హర్షిత అలాగే అందులో చెప్పినట్టే కాఫీ కలిపి, హాయ్ నాకు కాఫీ కలపడం వచ్చేసింది వచ్చినట్టు ఎగిరి కనిచేసి, ఇప్పుడు అంటూ గిన్నెలో ఉన్న కాఫీ కప్లో పోసి తీసుకెళ్ళి లాలించ కిచెన్లోకి వచ్చి